హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మనకి జీన్స్ పైకి ఈ విధంగా రెగ్యులర్ టాప్ కాకోకుండా ఈ విధంగా నడుము దగ్గర చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకొని ఈ విధంగా టాప్ కనుక స్టిచ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుందండి జీన్స్ పైకి. దీని కటింగ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి. ఇప్పుడు వచ్చేసి మనము దీనికి ఎన్ని మీటర్లు అయితే కావాలి క్లాత్, అలాగే కటింగ్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దామండి. ఇది వచ్చేసి కాటన్ క్లాత్ అండి. మనకి 1.5 మీటర్ క్లాత్ అయితే నేను తీసుకున్నాను. ఈ విధంగా క్లాత్ అయితే ఉందండి. కొంచెము ఈ లైన్స్ అనేటివి మనము జాగ్రత్తగా చూసుకోవాలండి కటింగ్ చేసేటప్పుడు. ఇప్పుడైతే కరెక్ట్గా వేసాను. టాప్ లెంత్ వచ్చేసి 27 అండి. దానికి పైన ఒక 1/2 ఇంచ్, కింద 1 ఇంచ్ కలిపి 28.5 అండి. 28.5 ఇంచ్ దగ్గర మార్క్ వేసుకోండి. ఈ విధంగా ఇక్కడ కూడా ఒక మార్క్ వేసుకొని లైన్ అయితే వేసుకోండి. ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ అయితే కట్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్. షోల్డర్ వచ్చేసి దీనికి నేను ఫుల్ షోల్డర్ తీసుకున్నానండి. ఈ విధంగా 15 ఇంచ్ అయితే ఉంది. దానిలో సగం వచ్చేసి 7.5. పైన ఎంతైతే పెట్టామో కింద చంక భాగం కూడా అంతే పెట్టేయండి. 7.5కి ఈ విధంగా పెట్టుకొని స్కేల్ తీసుకొని లైన్ అయితే వేసుకోండి. లైన్ వేసిన తర్వాత ఇప్పుడు పైన నుంచి చూసుకోండి. మనము చెస్ట్ మార్క్ చేద్దాము, అలాగే వేస్ట్, అలాగే హిప్. చెస్ట్ మార్క్ వచ్చేసి 9.5 ఇంచి, నడుము వచ్చేసి 14 ఇంచి, అలాగే హిప్ వచ్చేసి 19 ఇంచి దగ్గర మార్క్ వేసుకొని లైన్ వేసుకోండి. ఈ విధంగా లైన్ వేసిన తర్వాత చెస్ట్ దగ్గర లూజ్ వచ్చేసి 34 అండి. 34ను 4 భాగాలు చేస్తే కనుక 8.5 ఇంచ్. 8.5 ఇంచుకి మార్క్ వేసుకొని 2 ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోండి ఖర్చు కోసం. అలాగే నడుము లూజ్ వచ్చేసి 32, దానికి 4 భాగాలు చేస్తే కనుక 8 ఇంచి. దానికి ఎక్స్ట్రాగా 2 ఇంచి ఖర్చు కోసం తీసుకోండి. హిప్ వచ్చేసి 34 అండి. 34ను 4 భాగాలు చేస్తే 8.5. దానికి ఎక్స్ట్రాగా 1.5 ఇంచ్ అయితే తీసుకోండి ఖర్చు కోసము. ఇప్పుడు మనము హిప్ దగ్గర లూజ్ వచ్చేసి 8.5 ఇంచ్ పెట్టాము కదా, దానికి ఎక్స్ట్రాగా కింద వచ్చేసి 1.5 ఇంచ్ తీసుకోండి. అంటే 10 ఇంచ్ అయితే కింద టాప్కి కింద వచ్చేసి మనము 10 ఇంచుకి మార్క్ వేసుకోవాలి. ఈ విధంగా మార్క్ వేసుకొని ఖర్చు కోసము 1 ఇంచి పెట్టుకోండి, సరిపోతుంది. ఈ విధంగా పెట్టుకొని లైన్లు వేసుకోండి. ఇది వచ్చేసి కరెక్ట్ మార్క్ అండి మనకి. ఇది వచ్చేసి ఖర్చు కోసం ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, ఆ మార్క్ అండి. ఈ విధంగా లైన్ వేసుకొని ఇప్పుడు చంక భాగం దగ్గర కరువు వచ్చేసి 1.25 అయితే తీసుకోండి. 1.25 తీసుకొని ఇలా షేప్ వేసేసేయండి. ఈ విధంగా నెక్ వచ్చేసి మనము తర్వాత కట్ చేసుకుందామండి. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అంతా కట్ చేసేసుకున్నాము. ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఖర్చులు పెట్టుకోండి. ఈ విధంగా హిప్ దగ్గర, నడుము దగ్గర, చెస్ట్ దగ్గర ఖర్చు అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ను కొద్దిసేపు పక్కన పెట్టేసేసేయండి. ఇప్పుడు మిగిలిన క్లాత్ను తీసుకోండి. ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పుడు వచ్చేసి మనము ఫ్రంట్ పార్ట్, బాడీ పార్ట్ కట్ చేద్దామండి. బాటమ్ పార్ట్ వచ్చేసి తర్వాత కట్ చేద్దాము. ఇలా ఫస్ట్ ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 14 ఇంచ్ అండి. 14 + 1 ఇంచ్, పైన ఒక 1/2 ఇంచ్, కింద ఒక 1/2 ఇంచ్ కలిపితే కనుక మొత్తం 15 ఇంచులు. ఇలా మార్క్ వేసేసుకోండి. తర్వాత స్కేల్ తీసుకొని ఒక లైన్ అయితే వేసుకోండి. ఈ విధంగా తర్వాత బ్యాక్ పార్ట్ను తీసుకొని ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ మార్క్ వేసాం కదా, బాడీ పార్ట్ పైన పెట్టుకోండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ను పెట్టుకొని మార్క్ అంతా వేసేసుకోండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మార్క్ అన్నీ వేసేసేయండి. ఈ విధంగా వేసిన తర్వాత స్కేల్తో ఒకసారి చంక దగ్గర లైన్ వేసుకోండి. అక్కడ మనకి 1/4 ఇంచ్ కోసం కర్వ్ తీసుకోండి. ఫ్రంట్ కర్వ్ అండి. ఇది వచ్చేసి 1/4 ఇంచ్కి మార్క్ చేసుకోండి. ఈ విధంగా షేప్ వచ్చేసి ఈ విధంగా కొంచెం లోపలికి వచ్చేటట్లు షేప్ వేసుకొని కట్ చేసేసేయండి. బాడీ పార్ట్ మొత్తం కట్ చేసేసేయండి. నెక్ వచ్చేసి మనము తర్వాత కట్ చేసుకుందామండి. ఇలా ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసేసుకొని ఖర్చు అయితే పెట్టుకోండి. ఎక్కడైతే చెస్ట్ మార్క్ ఉందో తర్వాత నడుము దగ్గర ఖర్చులు అయితే పెట్టుకోండి. ఈ విధంగా ఖర్చు పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ అని మార్క్ వేసుకోండి. ఇప్పుడు బాటమ్ వచ్చేసి లెంత్ మనకి కింద ఫోల్డింగ్ కోసము 1 ఇంచి, పైన ఒక 1/2 ఇంచ్ అయితే కావాలండి. ఇప్పుడు లెంత్ వచ్చేసి నేను 15.5 ఇంచుకి అయితే మార్క్ వేస్తున్నాను. ఈ విధంగా 15.5 దగ్గర మార్క్ వేసేసుకోండి. మార్క్ వేసుకున్న తర్వాత స్కేల్ తీసుకొని లైన్ అయితే వేసేసేయండి. ఈ విధంగా మొత్తం లైన్ వేసేసేయండి. క్లాత్ ఎంతవరకు ఉందో అంతవరకు లైన్ వేసేసేయండి. ఇలా లైన్ వేసుకున్న తర్వాత కట్ చేయండి. మనం ఎక్కడైతే లైన్ వేసామో అక్కడంతా కట్ చేసేసేయండి.
ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము నడుము దగ్గరనే ప్రిల్స్ అనేవి పెడుతున్నామండి. అలా ప్రిల్స్ పెట్టాలంటే మనకి 8 ఇంచు లూజ్ అయితే కావాలండి. 8 ఇంచుకి మార్క్ వేసుకొని లైన్ వేసేసుకోండి. లైన్ వేసిన తర్వాత బ్యాక్ పార్ట్ను తీసుకొని ఎక్కడైతే లైన్ వేసామో అక్కడి నుంచి ఇలా బ్యాక్ పార్ట్ను మొత్తం వేసేసుకొని ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదండి ఇటువైపు, అది మొత్తం కట్ చేసేసుకోండి. ఈ విధంగా మొత్తం అంతా కట్ చేసేసేయండి. తర్వాత 1 ఇంచుకి మార్క్ వేసుకోండి. ఈ విధంగా కింద టాప్కి కింద మార్క్ వేసుకొని ఈ విధంగా షేప్ వేసేసుకోండి. షేప్ వేసుకున్న తర్వాత కట్ చేసేసేయండి. చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా మనము 8 ఇంచు లూజ్ పెట్టుకున్నాం కదా, ఆ లూజ్ మొత్తం ప్రిల్స్ ఈ విధంగా వస్తాయండి. మనకి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకొని షోల్డర్ మార్క్ వేద్దామండి. షోల్డర్ వచ్చేసి నేను 4 ఇంచుకి మార్క్ వేస్తున్నానండి. ఈ విధంగా ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను 4.5 తీసుకున్నానండి ఇలా. తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి 3.5కు మార్క్ వేసాను. ఇలా మార్క్ వేసుకొని స్కేల్తో లైన్ వేసుకోండి. ఈ విధంగా లైన్ వేసుకొని షేప్ అయితే ఇవ్వండి. ఈ విధంగా నేను రౌండ్ నెక్ అయితే పెడుతున్నానండి. ఫ్రంట్ బ్యాక్ రెండు రౌండ్ నెక్. ఇప్పుడు నేను ఫ్రంట్ కట్ చేశానండి. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేద్దాము. ఈ విధంగా షోల్డర్ 4 ఇంచుకి మార్క్ వేసుకొని 3.5 అయితే పెట్టానండి బ్యాక్ నెక్. ఈ విధంగా పెట్టుకొని స్కేల్తో లైన్ వేసేసుకొని షేప్ అయితే ఇవ్వండి. నేను ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా రౌండే ఇచ్చానండి. ఈ విధంగా షేప్ వేసిన తర్వాత కట్ చేసేసేయండి బ్యాక్ నెక్ కూడా. తర్వాత షోల్డర్ దగ్గర ఒక 1/4 ఇంచుకి మార్క్ వేసుకొని లైన్ వేసేసేయండి. ఈ విధంగా చంక వైపే ఒక 1/4 ఇంచుకి లైన్ వేసుకోండి. తర్వాత కట్ చేసేసేయండి. ఈ విధంగా కట్ చేసిన తర్వాత ఫ్రంట్ బాడీ పార్ట్ తీసుకోండి. మనము ఫ్రంట్లో ప్రిల్స్ అనేవి పెడుతున్నాం కదా అండి, ఆ ప్రిల్స్ కోసము 4 ఇంచుకి ఇలా మార్క్ వేసుకొని కట్ అయితే పెట్టుకోండి. ఈ 4 ఇంచు లోపలనే మనము ప్రిల్స్ పెట్టాలండి. ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసేద్దాము. స్లీవ్స్ కట్ చేసేటప్పుడు ప్యాటర్న్ ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని ఈ విధంగా చూసుకోండి. కట్ చేసేటప్పుడు డిజైన్ అనేది మనకి స్లీవ్స్కి పైకే ఉండాలండి. ఈ విధంగా పైకి వచ్చేటట్టు ఉండాలి. తర్వాత మిడిల్కి ఫోల్డ్ చేయండి. ఈ విధంగా 4 లేయర్స్ వచ్చేటట్టు ఫోల్డ్ చేయండి. తర్వాత కింద హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ అయితే వేసుకోండి. తర్వాత కింద ఫోల్డింగ్ కోసం మనకి 1 ఇంచు అయితే కావాలండి. ఇలా 1 ఇంచుకి మార్క్ వేసుకొని లైన్ వేసేసేయండి. ఇప్పుడు నేను స్లీవ్ లెంత్ వచ్చేసి మొత్తం క్లాత్ వచ్చేసి నాకు 13 ఇంచు అయితే ఉంది. ఆ 13 ఇంచు పెట్టేసేసానండి. కింద స్లీవ్ లూజ్ వచ్చేసి మనకి 11 ఇంచు అయితే ఉందండి. అందులో సగం వచ్చేసి 5.5. ఇలా 5.5కు మార్క్ వేసుకొని 1.5 ఇంచు ఖర్చు కోసం తీసుకోండి. ఇప్పుడు పైనుంచి 3.5కు మార్క్ వేసుకొని లైన్ వేసేసేయండి. ఇలా మార్క్ వేసుకున్న తర్వాత ఒకసారి 7 ఇంచు దగ్గర చెయ్యి లూజ్ చెక్ చేసుకోండి. అక్కడ నాకు 12 ఇంచు అయితే ఉందండి. అందులో సగం 6 ఇంచు దగ్గర మార్క్ వేయండి. తర్వాత 3.5 ఇంచు దగ్గర 7 అయితే మార్క్ వేసానండి. ఈ విధంగా మార్క్ వేసుకొని లైన్ వేసేసేయండి. తర్వాత ఖర్చు కోసం నేను 1.5 ఇంచు అయితే తీసుకున్నానండి. ఈ విధంగా 1.5 ఇంచుకి మార్క్ వేసి లైన్ వేసేసేయండి. ఇప్పుడు 13 ఇంచు దగ్గర నుంచి 3.5 ఇంచు వరకు ఈ విధంగా షేప్ వేసేసేయండి. ఇలా షేప్ వేసిన తర్వాత ఒకేసారి ఫ్రంట్ షేప్ కూడా ఇచ్చేసేయండి. ఇలా షేప్ వేసిన తర్వాత ఇప్పుడు స్లీవ్స్ కట్ చేసేద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కొట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఈ విధంగా ఖర్చు పెట్టుకోండి. తర్వాత రెండు ఓపెన్ చేసి ఫ్రంట్ షేప్ కూడా ఒకేసారి కట్ చేసేసేయండి. తర్వాత ఖర్చు పెట్టుకొని ఒక మార్క్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంతే అండి కటింగ్ వచ్చేసి. ఈ విధంగా కట్ చేసుకొని మనము స్టిచ్ చేసుకుంటే కనుక టాప్ చాలా బాగుంటుందండి. జీన్స్ పైకి ఈ విధంగా మనకి టాప్ అనేది చాలా నీట్గా ఉంటుందండి. చూడండి, మిడిల్లోనే ఈ విధంగా చిన్న చిన్న ప్రిల్స్ అయితే ఇచ్చానండి నేను. చాలా బాగా వచ్చిందండి టాప్ వచ్చేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోదండి. థ్యాంక్ యూ.